వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పొందూరు మండలం లైదాం గ్రామానికి చెందిన సాయి ప్రసాద్, సంతకౌట్ మండలం బలరాంపురం గ్రామానికి చెందినటువంటి పావనులు 3 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కన్నవారింటి దగ్గర ఉన్న పావనికి 7 నెలల బాబు కూడా ఉన్నారు. భార్యని ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడాను ఎప్పుడూ తనను భారీగా చూడలేదు సరికదా. ఆమెను చివరికి హతమార్చేందుకు చేసిన ప్రయత్నంలో, పేక నులిమి చంపేందుకు చేసిన ప్రయత్నంలో ఆమె స్పృహ కోల్పోవడంతో ఆమెను అక్కడ విడిచిపెట్టి భర్త పోలీసులు లొంగిపోవడం జరిగింది. ఈ ఘటన ఒక్కసారిగా 2 మండలాల్లో కూడా ఉలిక్కిపాటుకు గురిచేసింది. మృత్యుంజయరాలుగా భర్త చేతిలో హతమార్చబడినటువంటి పావని ప్రస్తుతం మన దగ్గర ఉంది. చూస్తే కనుక ఒక 7 ఏళ్ళ బాబుకి జన్మనిచ్చినటువంటి పావని ఈరోజు తల్లి వద్దనే ఉండడం జరిగింది. 6 నెలల గర్భం తర్వాత వారి కన్నవారి ఇంటి దగ్గర భర్త విడిచిపెట్టడంతో తల్లి దగ్గర ఆశ్రయం ఉంటున్నటువంటి పావని నిన్న అసలు ఏం జరిగింది, ఆయన వ్యూహాత్మకంగా పావని హతమార్చేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేశారనే విషయం పావని మాట్లాడి తెలుసుకుందాం. చూస్తే ఏం జరిగిందమ్మా, అసలు మీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఎంత అల్లరిముద్దుగా చూసుకోవాలని మీ మధ్యన ఎందుకు ఈ మనస్పర్ధలు? ఫస్ట్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి అయితే వాళ్ళ అమ్మ నాన్నకి పెళ్ళి అంటే ఇష్టం లేదు సార్. ఇష్టం లేకపోవడం వల్ల మా పెద్దలకి ఇష్టపడ్డారు. ఆడపిల్లే కదా, సరేలే ప్రేమించింది ఇష్టపడ్డారు కదా అనేసి మనసు పడి పెళ్లి చేశారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. పోలీస్ స్టేషన్ ద్వారా పెళ్ళి అయ్యింది. పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి నేను బాగా చూసుకుంటాను, మీకేం అవసరం లేదు, మీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు రాకపోయినా పర్వాలేదు, నేను బాగా చూసుకుంటానని చెప్పాడు సార్. చెప్తే సరే అని చెప్పేసి ఒప్పుకున్నాను. అప్పటికి కూడా నేను వాళ్ళ పేరెంట్స్ రాలేదు కదా, ఎందుకులే మళ్ళీ ఏదైనా తర్వాత ఇబ్బంది అవుతుందేమో అనేసి అంటే, లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతానని చెప్తే అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను సార్. తప్పని పరిస్థితుల్లో తను పెళ్లి చేసుకున్నాను. మొదటి నుంచి కూడాను వివాదాలతోనే మీ కాపురం కొనసాగించింది. శ్రీకాకుళంలో నివాసం ఉండడం, చీరాల నుండి శ్రీకాకుళం వచ్చారు. ఎప్పుడు వచ్చారు శ్రీకాకుళం? మళ్ళీ మీరు కన్నవారింటికి ఎప్పుడు? ఇక్కడి నుంచి పెళ్లి చేసుకున్న కొత్తలో ఇక్కడి నుంచి చీరాలు వెళ్ళాడు అబ్బాయి. నన్ను విడిచిపెట్టేసి నేను మా మామయ్య ఫోన్ చేశాడు, చిత్తూరు తిన్నాద్రావు, నేను అక్కడికి వెళ్ళి పని చూస్తాను, పని చూసుకున్నాక నేను సెట్ అయిన తర్వాత నేను వచ్చి తీసుకెళ్ళిపోతానని చెప్పాడు. ఆ విషయం నేను నమ్మి పంపించాక ఆ అబ్బాయి నన్ను వచ్చి తీసుకెళ్ళకపోగా వస్తారా కాకపోతే మానే విధంగా మాట్లాడాడు. సరేలే ఎన్ని రోజులు ఇక్కడ ఉంటాము అని చెప్పేసి అమ్మని నేను రమ్మంటున్నాడా కదా అనేసి మా అమ్మ నేను తీసుకొని వెళ్ళాము. ఇద్దరము వెళ్ళాము. రూమ్ రెంట్ కట్టింది అమ్మ. కట్టేసి ఇల్లు సామాన్లు అన్నీ పెట్టి కూరగాయలు అన్నీ పెట్టేసి వచ్చేసింది అమ్మ. మేము అక్కడ ఉన్నాము. 1 మంత్ ఉన్నాము. షాప్లో పనిచేసేవాడు అక్కడ. నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఉంటే అప్పుడు కూడాను ఒక నెల 15 రోజుల తర్వాత, అక్కడ ఉన్న 15 రోజుల తర్వాత నా మీద సేమ్ ఇప్పుడు చేసినట్టుగానే అటాక్ చేశాడు. ఏం జరిగింది నిన్న? అసలు ఇద్దరు కలిసి శ్రీకాకుళం ఇక్కడ ఉంటున్నా నిన్న అసలు ఉదయం లేచిన తర్వాత ఏ ప్రక్రియ జరిగింది? ఎప్పుడు మీ ఆయన మీ ఇంటికి రావడం? మొన్న అయితే సార్ నేను ప్రెగ్నెన్సీ శ్రీకాకుళంలో, ఇప్పుడు అక్కడి నుంచి శ్రీకాకుళం వచ్చేసిన తర్వాత, శ్రీకాకుళం నుంచి నేను ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 7వ నెల నాకు వచ్చింది. కడుపుతూ ఉన్నప్పుడు 7వ నెల వచ్చింది. ఇక్కడికి వచ్చేసాను కన్నవారింటికి, డెలివరీ కోసమని వచ్చేసాను. ఆ అబ్బాయి అక్కడి నుంచి వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి లైదాం వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్నాడు. వ్యవసాయం పనులు చేసుకుంటూ వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన విధంగా అక్కడ పనులు చేసుకొని వాళ్ళ మాటలు వినుకొని అక్కడే ఉన్నాడు. తర్వాత నాకు 7 నెలల తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత, బాబు పుట్టిన తర్వాత ఎప్పుడో నచ్చితే అప్పుడప్పుడు వచ్చేవాడు. కాకపోతే అది కూడా లేదు. నేను కూడా అది కూడా ఫోర్స్ చేస్తే అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళిపోవడం వరకే, అంతే. ఏం తేవడం కానీ ఏం చేసేవాడు కాదు. సరేలే మా ఆయనే కదా అనేసి నేనే కదా తప్పు చేశాను, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి పళ్ళకు ఉండేదాన్ని. బాగా పుట్టిన తర్వాత కూడా మీ సమస్య సద్దుమనగలేదా? మీ భార్యాభర్తల మీద ఉన్నటువంటి ఆ విభేదాలు తొలగలేదా? విభేదాలన్నీ వాళ్ళ పేరెంట్స్ వల్లే వచ్చింది సార్. ఫస్ట్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి ఈ పెళ్ళి అనేది ఇష్టం లేదు. నన్ను చేసుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు. ఫస్ట్లో అన్నారు, ఈ గొడవ అయిన తర్వాత మాకు కట్నం ఎక్కువగా కావాలి, మా కట్నం ఇచ్చే కోడలు కావాలి అనే విధంగా వాళ్ళు మాట్లాడారు. ఆ అబ్బాయి కూడా నాతో చెప్పాడు, నాకు కట్నాలు కావాలి, కానుకలు కావాలని అన్నప్పుడు, అలాంటప్పుడు నువ్వు అలాంటి విధంగానే పెళ్లి చేసుకోవాలి కదా, ఇలా లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు కదా, అలాంటప్పుడు మీ అమ్మ నన్ను ఒప్పించి చేసుకోవాల్సింది కదా, ఇప్పుడు కట్న కానుకలు అంతే మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళు చాలా పేదోళ్ళు అని చెప్పేసి నేను ఊరుకున్నాను. ఈ వివాదాల నేపథ్యంలోనే భర్త నిన్ను హతమార్చేందుకు చేసినట్టు ప్రయత్నంలో భాగంగానే మొన్న రాత్రి ఇంటికి రావడం జరిగింది. అవును సార్. అది అప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఈ ఘటన ముందు రోజు రాత్రి వాళ్ళ అమ్మల ఇంటి దగ్గర నుంచి వచ్చాడు. ఒక 3 కత్తుల సెట్టు, ఒక సెట్టు, ఒక విడి కత్తి ఒకటి,
పిడితో ఉన్న కత్తి ఒకటి తీసుకొచ్చి ఆ బండి కవర్ ఏదైతే ఉంటుందో అందులో పెట్టేసి తీసుకొచ్చాడు. సరేలే మామూలుగా బాబుని నన్ను చూడడానికి గల వచ్చాడని చెప్పి నేను ఊరుకున్నాక వచ్చాడు. కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాను, కడుక్కున్నాడు, లోపలికి వెళ్ళాడు. మా అమ్మ అన్నం పెట్టింది, తిన్నాక బాబుతో కాసేపు ఆడిన తర్వాత మార్నింగ్ గుడికి వెళ్దాము అని చెప్పాడు. సరే అంతే, ఎందుకు గుడికి వెళ్దాం అనేసి అంతే, ఏకాదశి కదా వెళ్దాము అనేసి అన్నాడు. అంతే సరే అయితే వెళ్దాంలే అనేసి అన్నాను. అని చెప్తే అయితే వెళ్దాము, మిత్తువలసకే వెళ్దాము, దూరం అయితే వద్దు, బాబుకి మంచు పడుద్ది కదా, జలుబు చేసేద్ది, వద్దు అని చెప్పేసి నేను అన్నాను. సరే అలాగే తొందరగా వచ్చేద్దామని అన్నాడు. ఆ తర్వాత బాబుకి ఆధార్ కార్డు చేపిస్తానని చెప్పాడు. బాబుకి ఆధార్ కార్డు చేపించలేదు, 7 నెలలు ఇప్పటి వరకు వచ్చింది, ఆధార్ చేపించలేదు. ఆ మాట తనకు ఇంతకుముందు అడిగాను ఫోన్లో. అడిగితే ఆధార్ చేపించవా అనేసి అంటే, లేదు నేను చేపించను, నేను ఈ అడ్రస్ మార్చను, బాబుకి ఆధార్ చేపించను, నువ్వు ఏది చేసుకుంటావో చేసుకో అనే విధంగా ఫస్ట్లో మాట్లాడితే సరేలే మారుతాడు కదా అనేసి నేను సైలెంట్గా ఉన్నాను. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇలాగ సడన్గా వచ్చి నేను గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత బాబుకి ఆధార్ కార్డు చేపిద్దాము, పొందూరు కానీ మండగుడి కానీ ఎక్కడికో తీసుకెళ్ళి ఆధార్ చేపిస్తానని చెప్పాడు. సరే అని చెప్పి ఊరుకున్నాను నేను. సరే మారాడు కదా, బాబుకి ఆధార్ కార్డు చేపించడానికి వచ్చాడని అనుకున్నాను నేను. కానీ ఇంత ప్లాన్గా నన్ను చంపడానికి తీసుకెళ్ళి ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అంటే మిర్తివలస దేవాలయం అని చెప్పి ఎక్కడ తీసుకెళ్లారో, తిరిగి వచ్చి ఎక్కడ నిన్ను విడిచిపెట్టేందుకు ప్లాన్ చేశారు? మిత్తివలస కోవిలకి అని చెప్పాడు ఫస్ట్ అయితే. సరే అని చెప్పేసి మేము మిత్తివలస కోవిలకి కదా వెళ్దామని చెప్పేసి నేను ఊరుకున్నాను. అయితే కత్తులు తెచ్చాడు కదా, ఆ కత్తుల్లోనే కత్తులు చూశాను నేను, బైక్ కప్పే నేపథ్యంలో చూశాను నేను. కప్పడానికి వెళ్ళేప్పుడు చూస్తే అందులో ఒక సెట్ ఉంది, విడిగా ఒక సెట్ ఉంది, కత్తుల సెట్టు, ఒక సెట్టు ఒకటి మామూలుగా నార్మల్ ఒక సెట్ ఒకటి ఉంది, కత్తి వేరేగా ఉంది. సరే అని చెప్పి నేను అడిగాను, కత్తులు ఎందుకు తెచ్చావు, ఎవరిని చంపడానికి తెచ్చావు, కత్తులతో ఏం పైన అయినా సరే బండిలో తిప్పాల్సిన అవసరం ఏముంది కత్తులతోనే నీకు అని చెప్పాను. అని చెప్తే కత్తులా ఒకటి నార్మల్గా తెచ్చాను, మా అమ్మలు కత్తులు తెమ్మన్నారు, మా అమ్మలకి ఒకటి కావాలట సెట్టు, ఇంకోటి మా ఫ్రెండ్కి ఒకటి కావాలట, అందుకే తీసుకొచ్చాను, ఆర్డర్ చేశారు, పట్టుకెళ్ళిపోతాను, ఎల్లప్పుడు పట్టుకెళ్ళిపోతాను అని చెప్పాడు. అని చెప్తే సరేలే అనేసి అడిగేశాను కదా, మరి దానికోసం ఇంకా ఎందుకు గుచ్చి అడగడము, నా భర్తే కదా అనేసి నేను సైలెంట్ అయిపోయిన తర్వాత తిన్నాము, పడుకున్నాము, మా అమ్మ, నేను, బాబు, మా ఆయన ముగ్గురం రెండు మంచాల పైన పడుకున్నాము. మా నాన్న మా అన్నయ్య బయట ఇల్లుకి వెళ్ళిపోయారు, మా అన్నయ్య ఇల్లుకే వెళ్ళిపోయి పడుకున్నారు. మార్నింగ్ లేచి స్నానాలు చేసుకొని గుడికని రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను నైట్ కత్తులు చూశాను కాబట్టి మళ్ళీ నాకు చూడాలనిపించింది, కత్తుల విషయం కాబట్టి, ఇంకే విషయం అయితే నేను చూడబోదును. వెళ్ళి చూసేసరికి ఆ కత్తిలోనే ఒక కత్తే ఉంది, ఇంకో సెట్ లేదని చెప్పేసి నేను అడిగాను. ఇంత తెలిసిన తర్వాత కూడా ఉదయం గుడికని ఆయనతో వెళ్ళడానికి ధైర్యం చేసి వెళ్ళావా, నమ్మి వెళ్ళావా భర్త? నమ్మాను. చంపుతాడని ఎవరు అనుకోము కదా సార్, నా మనిషి నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా భర్త కాబట్టి నేను నమ్మి వెళ్ళాను, ఎవరైతే కత్తులు తెచ్చుకుంటే నేను వెళ్ళను కదా, తను నమ్మాను కాబట్టి వెళ్ళాను నేను. మరీ అంత క్రూరంగా చంపే విధంగా ఆలోచిస్తాడని చెప్తే నేను ముందే వెళ్ళను కదా. బండి మీద వెళ్తున్న క్రమంలో మీకు మళ్ళీ ఏదైనా డిస్కషన్ వచ్చిందా మీ ఇద్దరి మధ్యన? డిస్కషన్ అయితే ఏం రాలేదు సార్. ఇక్కడి నుంచి మిత్తివలస దగ్గర గుడి దగ్గర ఆపమని చెప్పాను నేను. మిత్తివలస గుడికి వెళ్ళాను చెప్పాలంటే. ఆ గుడికి వెళ్ళినప్పుడు తను ఆపలేదు బండి. ఇక్కడ ఎందుకు ఆపట్లేదు, అటెండ్ తీసుకెళ్తున్నావు, ఇక్కడ కదా మనం వచ్చాము గుడికని, నువ్వు అటెండ్ తీసుకెళ్తున్నావు అనేసి అంటే, లేదు శ్రీముఖలింగం వెళ్దాము, తొందరగా వెళ్ళి వచ్చేద్దాము, ఇక్కడ వద్దులే తొందరగా వచ్చేద్దాం అనేసి అంటే, ఇప్పుడేం అవసరం లేదు, చిన్నపిల్లడితో ఉన్నాను, ఆడు ఏడుస్తాడు, ఒంట్లో బాగోదు, ఆడికి జలుబు చేసేద్ది, మంచు ఎక్కువగా పడుతుంది, వద్దు, ఇక్కడ కాకపోతే నువ్వు కాకపోతే నువ్వు వెళ్ళు, నేను దిగిపోతాను, నన్ను దించేసే అని చెప్పాను. అంతే, లేదు మన ఇద్దరం వెళ్ళి వచ్చిద్దాం, పర్వాలేదులే బాబు ఏడాడులే, మీ అమ్మ ఉంది కదా చూసుకుంటుందిలే అనేసి అన్నాడు. అంటే లేదు వద్దు ఎంతైనా సరే వద్దనే చెప్పాను. బలవంతంగా బండి పైన తీసుకెళ్ళాడు. ఆఖరికి నేను బండి మీద నుంచి దూకేస్తానని చెప్పాను కూడాను. లేదు ఎందుకు అలాగెందుకు మాట్లాడతాను, నేను భర్తనే కదా, నాతో రావడానికి మీకు ఏట అంత ఇబ్బంది అనేసి అన్నాడు. సరే అని చెప్పేసి సరేలే గుడికే కదా పోనీలే నా భర్తే కదా ఏమైపోయిందని చెప్పేసి నేను ఊరుకున్నాను. తీసుకెళ్ళాడు ఇటు నుంచి సరిబుజ్జిలి మిత్తివలస నారాయణపురం బ్రిడ్జ్ సరిబుజ్జిలి శ్రీముఖలింగం అటు నుంచి తీసుకెళ్ళాడు. అటు నుంచి వచ్చేటప్పుడు ఆమదలవలస బెలమాము తాడివలస ఆ మధ్యలో ఉన్న మట్టి రోడ్డు చిన్నది తోటలాగా ఉంది, అది ఎవ్వరు లేరు, అలాంటి ప్రదేశంలో నేను తీసుకెళ్ళాడు. ఆ తీసుకెళ్ళక ముందు ఒక 5 నిమిషాలకు ముందు బండి మీద ఉన్నాను. అప్పుడు నాకు బండిలో పెట్టిన చాకీ ఏదని అడిగాడు.
అడిగితే చాక్తో నీకేం పని, మీ ఫ్రెండ్కి అని చెప్పేసాను అని అన్నావు కదా, చాక్తో నీకేం పని అయినా సరే అంటే ఇందులో పెట్టాను కదా, ఏది చాక్ ఏది అనేసి అన్నాడు. అనేసి అంటే చాక్తో నీకేం పని లేదు కదా అనేసి అన్నావు, తర్వాత నీ ఫ్రెండ్కి ఇస్తానని అన్నావు కదా, అందుకే నేను ఇంటికి తీసి జాగ్రత్తగా పెట్టాను అని చెప్పాను నేను అని చెప్తే అవునా సరేలే అనేసి అన్నాడు. అది జరిగిన తర్వాత కొద్ది ముందుకెళ్ళి ఆ తోటలోకి వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు కాకుండా మీ చిన్నగా నడిచే తోవలంకి వెళ్ళి తీసుకెళ్ళాడు, ఆ డొంకల వైపు తీసుకెళ్ళాడు. ఇటేం తీసుకెళ్తాను అనేసి అనేసరికి ఒకసారి దిగు అనేసి అన్నాడు. ఎందుకు అనేసి అన్నాను నేను టాయిలెట్కి వెళ్తాను, నువ్వు దిగు అనేసి అన్నాడు. సరే టాయిలెట్కి వెళ్తే మనం ఏం చేస్తామని దిగాను. నేను దిగేసి వెనక్కి తిరిగి ఉన్నాను. నేను ఆ అబ్బాయి బండి ఆపాడు. నేను టాయిలెట్కి వెళ్ళాడు అనుకున్నాను, వెనక్కి తిరిగి నేను చూడలేదు. బ్యాక్ వైపు నుంచి గబగబా వచ్చి ఒక చెయ్యి మాకు మూత పైన పెట్టి ఒక చెయ్యి మెడ పైన పెట్టేసి డొంకల్లోకి బరబరబర లాక్కెళ్ళిపోయి మొత్తం పేక పట్టుకొని గట్టిగా నులిమి వదిలేశాడు. మరి ఎప్పుడు నేను స్పృహ హెల్మెట్ పెట్టుకునే చేశాడు, అంత హెల్మెట్ కూడా తీయలేదు, హెల్మెట్ పెట్టుకునే చేశాడు. సగం వరకు నాకు ఊపిరి ఆడలేదు. వద్దని మాట బయటకు వస్తుంది కానీ నేను బయటకు అనలేకపోతున్నాను. సగం వరకు నాకు గుర్తుంది, సగం తర్వాత ఏమైందో కూడా నాకు తెలియదు. నేను స్పృహతో పడిపోయాను. ఆ అబ్బాయి నన్ను చంపేసాను అనుకొని అక్కడ నన్ను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ నేను మా ఆవిడని చంపేశాను, పలానా ప్రదేశంలో నేను చంపేశాను అని చెప్పేసి ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసాడు. అబ్బాయి సరెండర్ అయిపోయాడు. వెళ్ళి సరెండర్ అయిపోయాడు. నాకు ఎంత జరిగిందో నాకేం తెలీదు. అంతకుముందు నేను పడిపోయిన తర్వాత అబ్బాయి వెళ్ళిపోయాడు, నాకు తెలియలేదు. కాసేపటికి నాకు మెలుగు వచ్చింది. మెలుగు వచ్చేసరికి ఇది నిజమేనా అనేసి నేను లేచేసరికి చెప్పులు గాజులు అన్నీ పగిలిపోయి మొత్తం చున్నీ ఒక దగ్గర ఇంకొక దగ్గర ఇలా బొమ్మలో పడిపోయి ఉండిపోయాను. అలాగా లేచి కొద్దిగా ముందుకు నడిచాను. ఎవరైతే నాకు తెలీదు. చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఒక చిన్న కానాలాగా ఉంటుంది అక్కడ, ఆ కానా పైన తీసుకెళ్ళి కూర్చుని పెట్టేసి అతను మరి వాటర్ కోసం దేనికోసం వెళ్ళిపోయారు. నాకు తేడానికి కోసం గల నేనేమని మాట్లాడలేకపోయాను. అసలు నాకేం స్పృహ కూడా లేదు, కళ్ళు కూడా ఎత్తలేకపోతున్నాను. అలాంటి పరిస్థితిలో ఉన్నాను. అక్కడ కూర్చున్నాను. మా ఊరి పక్క అతను వచ్చారు, ఆటో డ్రైవరు. అతను వస్తే అతను నాకు తెలుసు కాబట్టి, అతనికి నేను తెలుసు, అతను నాకు తెలుసు, మొఖం తెలుసు కాబట్టి ఆటో ఆపేసి ఇక్కడికేమో వచ్చావమ్మా అతను అడిగారు. అంతే గుడికి వచ్చాను అనేసి నోటు కూడా మాట కూడా సరిగ్గా రావడం లేదు, నాకు గొంతుకు బాగా నొప్పి. అంతే గుడికి వచ్చానని చెప్పాను అంతే. అయితే ఇప్పుడు ఈ రూట్లో ఎందుకు వచ్చావమ్మా అనేసి అన్నారు. మా ఆయన తీసుకొచ్చాడని చెప్పాను. శ్రీముఖలింగం వెళ్ళాము, మా ఆయన తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పేశాను అంతే. అంతకుమించి అతనితో కూడా నేను ఇంకేం చెప్పలేకపోయాను. అక్కడికి నీకు హోష్ వచ్చేసరికి టైం ఎంత, అక్కడి నుంచి వాళ్ళు కానీ తేకపోతే నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు మృతి చెందావు అని నిర్ధారించుకొని పోలీసులకు పోలీసు భర్త చంపడానికే నిన్ను పన్నాగం పన్నారనే విషయం తెలిసినా కూడా అనుమానం రాకుండా భర్తే కదా వెనక్కి వెళ్ళినందుకు అగాత్యం పట్ల నీ భర్తతో నీకు ప్రాణహాని ఉందా? ఇప్పుడు నా భర్త ఇప్పుడు నన్ను చంపేశాననేసి తను వెళ్ళిపోయి అక్కడ ఎస్పీ ఆఫీస్లో చెప్పేశాడు. అని నేను చచ్చిపోయి ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటి? తను నన్ను చంపేసి వెళ్ళి జైలు కూకున్నాడు. నేను చంపితే నేను చచ్చిపోదును. ఇప్పుడు ఏదో నేను మరి దేవుడి దయవల్ల అలాగ బతికాను, నా బిడ్డకి నేను ఉన్నాను. నేను చనిపోయి ఉంటే నా బిడ్డ పరిస్థితి ఏంటి? నా బిడ్డ ఎలా బతుకుతాడు? అసలు అలా చేస్తున్నాను అనుకోలేదు నేను. తను అలా చెప్పేసి వెళ్ళిపోయి నేను చనిపోయాను అనుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చి నన్ను చూసినా సరే నన్ను చంపేసి ఉండేవాడు. నేను చనిపోయాను అనుకొని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళి చెప్పాడు. ఇదంతా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళే సార్. వాళ్ళ అమ్మ నాన్న గొర్రె అప్పలాయుడు, గొర్రె విజయలక్ష్మి, చిత్తిరి తిన్నదరావు, గొర్రె గోవింద, చిత్తిరి మల్లేసు, ఈ వ్యక్తుల వల్లే ఆ అబ్బాయి ఇలాగ మారి నన్ను చంపడానికి ప్రయత్నించేలాగా చేశారు. నేను కడుపుతో ఉన్నాను, 7 నెలలు అక్కడ ఉన్నాను. అప్పుడు చంపాలనుకునేవాడైతే అప్పుడే నన్ను అక్కడ చంపేయాలి కదా. అప్పుడు నన్ను చంపకుండా ఇన్ని రోజులు చూసుకొని నేను 7 నెలలు ఇక్కడ నేను ఇక్కడికి వచ్చాను. అక్కడి నుంచి అబ్బాయి వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర ఉన్నాడు. అప్పటి నుంచి అబ్బాయిలో మార్పు వచ్చింది. అప్పటి నుంచే మార్పు వచ్చింది.
చూశాడు టైం కోసమని చంపడానికని టైం చూశాడు. చూసి మొన్న కుదరడంతో పాటు గుడికని చెప్పేసి తీసుకెళ్ళి అగత్యాన్ని చేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియురాలను మాత్రం హతమార్చేందుకు భర్త చేసినటువంటి ఈ ఆకృత్యం ఒక్కసారిగా ఈ గ్రామస్తులను మాత్రం ఉలిక్కిపాటి గురిసించిన దండంలో ఎటువంటి లేదు. దేవాలయానికి వెళ్దాం అని భార్యను నమ్మబలికించి మిర్తివల్ సమీపంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాకుండా శ్రీముఖలింగం తీసుకెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో ఆమెను మాత్రం హతమార్చేందుకు చేసిన ప్రయత్నంలో ఆమె ఈ పెనుగులాట్లో స్పృహ కోల్పోవడం జరిగింది. ఆమె మృతి చెందింది అన్నటువంటి నిర్ధారణకు వచ్చినటువంటి భర్త మాత్రం పోలీసులు లొంగిపోవడం, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేసే క్రమంలోనే స్పృహ వచ్చినటువంటి భార్య పావని మాత్రం తన తల్లిదండ్రులతో పొందూరు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు మాత్రం ఈరోజు ఈ ఘాతకానికి పాల్పడిన పావని భర్తను మాత్రం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాకపోతే ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియురాలను హతమార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నంలో కుటుంబ సభ్యులు కట్నం తేలేదు, వరకట్నం వేధింపులతో పాటు కట్నం తెచ్చే కోడల కోసం అన్వేషించే క్రమంలో పావని బెడదను మాత్రం తొలగించుకునేందుకు వారు చేసిన ప్రయత్నంలో భాగమే ఈరోజు ఈ హత్య ప్రయత్నం జరిగిందని చెప్పి ప్రస్తుతానికి వాళ్ళ తల్లి ఉన్నారు. మృత్యుంజయులుగా తిరిగి వచ్చినటువంటి కూతురుని చూసే తల్లి, ఏం జరిగిందమ్మా అసలు? పాప ఈరోజు ఇలా ప్రాణాలతో ఉంటుంది అనుకున్నావా? నేను అనుకోలేదు సార్. ఇలాగ అనుకుంటే నేను ఇంత బాధపడను కదా. నాకు ఇంత అన్యాయం చేసినారు వాళ్ళు, ఇంత అన్యాయం చేసినారు, ఇంత ఘోరం చేసినారు. మీరు ఏం చేస్తారో మా న్యాయం చెయ్యాలి. న్యాయం చేసి వాళ్ళ మీద కేసులు పెడితేనే మాకు న్యాయం అవుతుంది, లేకపోతే లేదు. ఇక నన్ను మేమన్నా చూసుకుంటాను, మేము లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏటవుతుంది. 7 నెలల పిల్లల్ని వదిలేసి ఇంత పని చేసిన అవసరం తనకి ఏమొచ్చింది? చిన్న పిల్లని చూసి కూడా అడుగు మనిషిలాగా ప్రవర్తించాడా? పిల్లల కోసం అని ఎంత బాధపడుతున్నారు అందరూ. బాబుని చూసి కూడా తన కనుగాను పుట్టలేదు. చిన్న బాబు 7 నెలలు బాబుకి ఇలా ఎవరైనా చేస్తారా? అది కూడా ఇష్టపడి చేసుకున్నాడు. కేవలం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని నెపంతోనే చేసుకున్నాడు పెళ్ళి. అలాంటప్పుడు నన్ను చంపాల్సిన పరిస్థితి తనకి వచ్చింది. ఎవరు చేసుకోలేదు సార్ పెళ్ళి. ప్రేమ వివాహాలు చాలా మంది చేసుకున్నారు, బాగా చూసుకుంటున్నారు. కానీ ఆ అబ్బాయి మాత్రం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇలాగ మారిపోయి కట్నం కోసమే, ఓన్లీ కట్నం కోసమే వేధించి ఎప్పటికీ మేము కట్నం ఇవ్వలేని పరిస్థితికి వచ్చేసాం. కాబట్టి ఇవ్వలేము. మా పేరెంట్స్కి ఆ స్థితి లేదు సార్. మా అమ్మలు చాలా పేదోళ్ళు. నేను చేసిన తప్పుకి ఇప్పుడు అనుభవిస్తున్నాను. వాళ్ళు ఇవ్వలేని చెప్పేసిన పరిస్థితికి వచ్చినాము. ఆ అబ్బాయికి మేము ఇవ్వలేము కానీ చెప్పేసాము. సరే అప్పటికి ఇంకా అడుగుతున్నాడు కాబట్టి నేను మా ఇంటికి తీసుకెళ్తాను, బండి ఒకటి కొనేసి చాలు అనేసి అన్నాడు అనేసి మా అమ్మలకి చెప్తే మా అన్నయ్య ఫైనాన్స్ మీద బండి ఓడిసి తనకు కొనేసి ఇచ్చాడు సార్. కొనేసి ఇస్తే మా అమ్మని ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు, కానీ తీసుకెళ్ళకపోయినా సరేలే నా భర్తే కదని చెప్పేసి ఊరుకున్నాను. కానీ ఇంత ఘోరంగా తయారవుతాడని నేను అనుకోలేదు సార్. సొంత భార్యనే చంపేస్తాడని ఇంత ఘోరంగా మాత్రం నేనైతే అనుకోలేదు సార్. మృత్యుంజయులుగా తిరిగి వచ్చినటువంటి పావని మాత్రం తన 7 నెలల బాబు ముఖం చూసానే కూడా ఈరోజు భర్త అంత కర్కశానికి ఒరికట్టే విషయం మాత్రం తీవ్ర ఆవేదన గురవుతుంది. ఎందుకంటే వ్యూహాత్మకంగా తల్లిదండ్రుల మాట విని తన భార్యను వదిలించుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తన వెంట తెచ్చుకున్న కత్తులను కూడా పావనికి మాత్రం ఆ కత్తులు కనిపించడం, వాటిని కూడాను వెంట తీసుకెళ్లకుండా ఆమె కూడా వేరే చోట ఆ కత్తులు దాయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు తన భర్త హతమార్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ కూడా బెడిసికొట్టినాయి. చివరికి తాము వేసుకున్నటువంటి చున్నీతో పేక పిసికి తోటలో నిర్జీవంగా పడి మరీ పోలీసులు పడి ఈ విషయంపై చెల్లికి జరిగిన అన్యాయంపై అన్నయ్య అసలు ఈరోజు చెల్లి బతికి ఇంటికి తిరిగి వస్తుందని అనుకున్నావు? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. యాక్చువల్గా చెప్పాలంటే నమ్మకం మీద ఇంటికి వచ్చాడు నైటు. ఇలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే చేయకుండానే నమ్మకం తీసుకెళ్ళాడు. ఈ విషయం జరిగినంత కూడా నాకు తెలియదు. ఒక ఎస్ఐ గారు పొందూరుకి ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కానీ నాకు ఈ విషయం తెలియలేదు. నా ఫ్యామిలీ కూడా నాకు తెలియదు. ఆ జరిగిన విషయం తర్వాత ఎస్ఐ గారు చెప్తే వితిన్ సెకండ్లో ఎస్ఐ అందరూ వచ్చారు. పోలీసులు అందరూ వచ్చిన తర్వాత లొకేషన్కి వెళ్ళాము. ఎక్కడైతే అటెంప్ట్ మర్డర్ చేశాడో అక్కడ లొకేషన్కి వెళ్ళి వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకున్న తర్వాత స్టేషన్కి వెళ్ళారు. మా చెల్లెల్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళిన వితిన్ సెకండ్లో వాడిని కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత ఏంటంటే అటెంప్ట్ మర్డర్ కింద కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ అయిన తర్వాత వాళ్ళ తరపు నుంచి ఆ మరస్ట్ రోజే దొమ్మరాడు అని చెప్పేసి సాక్ష్యం కింద ఊరు పెద్ద కింద వచ్చి సైన్ చేసి వెళ్ళిపోయాడు. వాళ్ళకి మా బావకి నడిపించే వ్యక్తులు ఎవరంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ మామయ్య, 2 మామయ్యలు, వాళ్ళ అన్నయ్య, మొత్తం 5 మెంబర్స్
వీళ్ళందరూ కలిపి కుట్ర చేపించారు. అది జరిగిన విషయం. నాకు నా చెల్లెల మీద జరిగిన విషయం మీకు తెలియదేం ఉండదు. కాబట్టి నాకు చెల్లిని న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. అయితే కనుక పావని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని పెద్దలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను వరకట్నం వేధింపుల నేపథ్యంలోనే ఈరోజు ఎవరైతే సాయి ప్రసాద్ ఉన్నారో ఆ తల్లిదండ్రులు ఒత్తిడి మేరకు పావని అడ్డు తొలగించుకొని వేరే ఆమెతో వివాహం నిశ్చయించేందుకు చేస్తున్న ప్రయత్నంలో వ్యూహాత్మకంగా అత్తవారింటికి రావడం జరిగింది. రాత్రి ఇక్కడ నిద్రించిన తర్వాత ఉదయం దేవాలయంకి వెళ్దాం, ఏకాదశి సందర్భంగా శ్రీముఖులు వెళ్దామని నమ్మబలికించి ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో తన వెంట తెచ్చుకున్న కత్తి ఏదని బారినడగా అది స్నేహితుల కోసం తెచ్చిన కత్తి కాబట్టి ఇంటి దగ్గరే విడిచిపెట్టానని చెప్పడంతో ఆమె బెడద విడిచిపెట్టుకొని చెప్పి బండి ఆపి ఆమె వెనక నుండి వచ్చి చున్నీతో మెడను బిగించి మరీ ఊపిరాడేలా చేసిన తర్వాత ఆమె మృతి చెందిందని నిర్ధారించుకుని పోలీసులు లొంగిపోవడం జరిగింది. ఈ విషయం కూడా పొందూరు పోలీసులు తన సోదరుడికి సమాచారం ఇవ్వడంతో వెనువెంటనే ఎక్కడైతే అటెంప్ట్ మర్డర్కు పాల్పడ్డారో ఘటనను పరిశీలించిన తర్వాత మాత్రం ఈరోజు ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. తిరిగి పావని ప్రాణాలతో బయటపడి రావడం మాత్రం అన్నయ్య తల్లి తండ్రి కూడాను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే 7 నెలల బాబున్న విషయాన్ని కూడా గమనించకుండా భర్త తనను హతమార్చన చేసిన ప్రయత్నంలో మాత్రం ఆయన కఠినంగా శిక్షించాలని యావత్ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. పావని ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు సాయి ప్రసాద్ చేసినటువంటి ఆగుత్యం పట్ల మాత్రం ప్రతి ఒక్కరు కూడాను తీవ్ర కోపగ్రుతులు అవుతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భార్యని ఇంతలా హతమార్చేందుకు చేసిన ప్రయత్నం మాత్రం అందరినీ బాధ కలిగిస్తుంది. ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో పాటు ఆయన అదుపులో తీసుకున్నారు. ఈయనకు విధించబోయే శిక్ష మాత్రం ఎవరికి కూడాను భార్యకి హాని తలపిస్తే మాత్రం ఆ శిక్ష పడినటువంటి పరిణామం ప్రతి ఒక్కరిలో కూడా భయం నెలకొల్పే విధంగా ఉండాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ విషయంలో ఏ విధంగా దర్యాప్తు పూర్తి చేస్తారో పావనికి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేస్తారన్న విషయం వేచి చూడాల్సిందే. బలరాంపురం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.